సంగీతములు అక్టోబర్ 5. నన్ను బలపరచు వాని యందే అనగా క్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. చాలా ఎక్కువ లేదా తక్కువ ఆత్మ గౌరవంతో జన్మించినను దేవుని యొక్క కుటుంబంలోనికి వచ్చేవారు క్రీస్తు యొక్క పాఠశాలలోనికి వచ్చి బోధింపబడి సరిదిద్దబడి మరియు దైవిక ప్రమాణాలకు అనుగుణంగా సరిచేయబడవలెను. సహజముగానే స్వీయ అహంకారము గలవారు సమ్మతించినట్లయితే బోధనల ద్వారా లేని ఎడల అనుభవముల ద్వారా సాత్వికమును తప్పక నేర్చుకొనవలెను. మరియు వారు అవమానకరమైన అనుభవాలయందును ఆనందించుటకు నేర్చుకొనవలెను. ఈ అనుభవములు దేవుని యొక్క శక్తి వారి వ్యవహారాలను పర్యవేక్షించుచు దేవుని రాజ్యము కొరకు వారిని సిద్ధపరచుచున్నదన్నుటకు రుజువులుగా నున్నవి. సాత్వికము వినయము కలిగి ఉండని వారెవరూనూ కూడా ఈ రాజ్యమునకు అర్హులు కాలేరు. స్వీయ అహంకారులుగా నుండువారు దేవుని నమ్ముటకు తప్పక వినయమును నేర్చుకొనవలెను. ఆత్మగౌరవమును కాకుండా దేవుని అందలి విశ్వాసమును మరియు స్వీయ నమ్మకమును కాకుండా ఆయన వాగ్దానము చేసిన సమయోచితమైన సహాయము కొరకు కృపపై హెబ్రీ 4:16 నమ్మకమును అత్యధికముగా కోరదగినవి. ఇది కోరదగిన వినయమును సాత్వికమును కలిగింపచేసి ఇంకను నన్ను బలపరచు క్రీస్తు యందే సమస్తమును చేయగలను అను అపోస్తలుల మాటల ద్వారా సూచింపబడిన ధైర్యము బలము ఇచ్చును. మరలా పౌలు మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది 2 కొరింథీ 3:5 అని తెలియజేయునట్లు మనమును తెలియజేయగలము. రీప్రింట్ నంబర్ 5113. ఈరోజు లోతైన విశ్లేషణకు స్వాగతం. మన ముందు ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4:13లోని ఒక వాక్యముంది కదా? అవును. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమూ చెయ్యగలను. చాలా శక్తివంతమైన మాట. నిజమే. అయితే ఇది కేవలం ఒక మోటివేషనల్ కోట్ లాంటిది కాదు అని ఈ మూలం చెప్తోంది. అంటే దీన్ని స్వీయ గౌరవం, ఆధ్యాత్మిక పరిపక్వతతో ఎలా ముడిపెడుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. విశ్వాసులు దేవుని ప్రమాణాలకు తగ్గట్టుగా ఎలా మార్చబడతారో, ఎలా శిక్షణ పొందుతారో అనేది ఇక్కడ ముఖ్యమన్నమాట. సరే, దీని కొంచెం లోతుగా చూద్దాం. ఈ మూలం ఏం చెప్తోందంటే దేవుని కుటుంబంలోకి వచ్చిన వాళ్లలో 2 రకాలుగా ఉండొచ్చు అంటున్నారు. ఒకరు సహజంగా కొంచెం గర్వం కలవారు, అంటే తమ సామర్థ్యంపై ఎక్కువ నమ్మకమున్నవాళ్లు. అవును. మరికొందరు తమను తాము తక్కువగా అంచనా వేసుకునేవారు, అంటే సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉన్నవాళ్లన్నమాట. సరే, ఈ 2 గ్రూపుల వాళ్లకి దేవుని దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయని ఈ మూలం చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, నిజమే. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ 2 స్థితులను ఒకే రకమైన ఎదుగుదల అవసరంగా చూపిస్తోంది ఈ మూలం. అంటే చూడండి, సహజంగా గర్వం లేదా అహంకారం ఉన్నవాళ్లు నేర్చుకోవాల్సింది సాత్వికత మరియు వినయం. సాత్వికత, వినయం. అవును. సాత్వికత అంటే ఒక రకమైన బలం, కాని అది దేవుని ఆధీనంలో ఉండే బలం. వినయం అంటే మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడం, దేవుని ముందు మన స్థానమేంటో తెలుసుకోవడం. కొన్నిసార్లు ఇది కొంచెం కష్టమైన అనుభవాల ద్వారా, అవమానాల ద్వారా కూడా నేర్చుకోవాల్సి రావచ్చు అని కూడా సూచిస్తోంది. అంటే ఆ కష్టాలు కూడా దేవుని శిక్షణలో భాగమేనా, యాదృచ్ఛికం కాదా? అవును. ఈ మూలం ప్రకారం అవి యాదృచ్ఛికం కాదు, అవి దేవుని సంరక్షణలో భాగం. ఆయన మనల్ని గమనిస్తున్నాడు, తన రాజ్యానికి సిద్ధం చేస్తున్నాడు అని గుర్తుచేస్తాయన్నమాట. ఎందుకంటే సాత్వికత, వినయం లేకుండా ఎవరూ దేవుని రాజ్యానికి అర్హులు కాలేరు అని ఈ మూలం స్పష్టంగా చెబుతోంది. సరే, ఇది గర్వమున్నవాళ్ల గురించి బాగా అర్థమైంది. మరి తమను తాము తక్కువగా చూసుకునేవాళ్ల సంగతేంటి? వాళ్లు దీనికి వ్యతిరేకం కదా, వాళ్లేమి నేర్చుకోవాలి? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. తమను తాము తక్కువగా అంచనా వేసుకునేవారు నేర్చుకోవాల్సింది ధైర్యం. ధైర్యం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్సా? లేదు, అది కాదు. ఇది ప్రపంచం చెప్పే స్వీయ విశ్వాసం కాదు. ఇది పూర్తిగా వేరు. ఇది దేవునిపై ఆధారపడటం ద్వారా వచ్చే ధైర్యం. దేవునిపై ఆధారపడటం ద్వారా వచ్చే ధైర్యం. అవును. ఆయన వాగ్దానం చేసిన కృప ఉంది కదా,
ప్రతి అవసరతలో సహాయం చేయడానికి ఆయన కృప చాలు అని. అంటే మన అర్హతను బట్టి కాదు, ఆయన ఉచితంగా ఇచ్చే సహాయం బలం మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఓ అంటే ఆత్మన్యూనతతో ఉన్నవాళ్లు తమ సొంత బలాన్ని పెంచుకోమని కాదు, దేవుని బలంపై ఆధారపడమని ఈ మూలం చెబుతోందన్నమాట. ఖచ్చితంగా సరిగ్గా చెప్పారు. ఇది వాళ్లకవసరమైన వినయాన్ని, సాత్వికతను పోగొట్టదు. కాని అదే సమయంలో ఆ వాక్యం చెప్పినట్లు నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమూ చేయగలను అని శక్తిని, ధైర్యాన్ని ఇస్తోంది. ఇంకో చోట కూడా ఉంది కదా, మా సామర్థ్యం దేవుణ్ణుండి వచ్చింది. మన సొంత సామర్థ్యం కాదు, దేవుడిచ్చే సామర్థ్యం. అవును. అంటే గర్వమున్నవారికి వినయం అవసరం, తమను తక్కువగా చూసుకునేవారికి దైవిక ధైర్యం అవసరం. ఇదంతా విన్న తర్వాత ఇది ఒక రకమైన బ్యాలెన్స్ కనుకోవడంలాగా అనిపిస్తోంది. నిజమే. ఒకే ఎక్స్ట్రీమేమో స్వీయ ఉన్నతీకరణ, ఇంకో ఎక్స్ట్రీమ్ స్వీయ తిరస్కారం. ఈ రెండిటికి పరిష్కారం మనలో లేదు, దేవునిలో ఉంది అన్నట్లుంది గదా. ఖచ్చితంగా మీరు సరిగ్గా పట్టుకున్నారు. ఇది ఆ రెండు అతిక్రమణల నుండి బయటపడటం గురించి. గర్వమనే అతిక్రమణ, ఆత్మన్యూనత అని మరో అతిక్రమణ. ఈ రెండిటి నుండి బయటపడి దేవుడిచ్చే బలంతో, వినయంతో ముందుకు సాగటం. స్వీయ ఆధారపడటం నుండి దైవ ఆధారపడటంలోకి మారటం. అవును. మన ఆత్మగౌరవం కూడా దేవునితో మనకున్న సంబంధం నుండే రావాలి, మన విజయాలు లేదా ఇతరుల అభిప్రాయాల నుండి కాదు. కాబట్టి చూడండి, ఈ విశ్లేషణ నుండి మనం తీసుకోవలసిన ముఖ్య విషయమేంటంటే, నిజమైన, స్థిరమైన బలం, సామర్థ్యం మన నుండి రావు, అవి దేవుని నుండి వస్తాయి. అవును. ఆయనపై ఆధారపడటం నేర్చుకున్నప్పుడు విశ్వాసులు జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన వినయం, దేవుడిచ్చిన ధైర్యం రెండూ పొందుతారు. ఆధారం మన శక్తి కాదు, దేవుని కృప. చాలా స్పష్టంగా చెప్పారు. ముగించే ముందు మన శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలి వెళదాం. తప్పకుండా. ఈ మూలం చెప్పినట్లు మన వ్యక్తిగత బలహీనతలను, అది గర్వమైనా లేదా తమను తాము తక్కువ చేసుకోవడమైనా, వీటిని దేవుడు మనల్ని సరిదిద్దడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాడుకునే అవకాశాలుగా చూడగలిగితే మన దృక్పథం ఎలా మారొచ్చు. మంచి పాయింట్. బహుశా మనమెదుర్కొంటున్న పోరాటాలే దైవిక సంరక్షణలో భాగమేమో, మనల్ని ఆయనపై ఇంకా ఎక్కువగా ఆధారపడేలా తీర్చిదిద్దుతున్నాయేమో అని ఆలోచించవచ్చు కదా.